హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూసారు కదండి, చాలా సింపుల్గా మనం చాక్లెట్ కేక్ స్పాంజ్ని తయారు చేసుకోవచ్చు. ఈరోజు రెసిపీ చాక్లెట్ కేక్ స్పాంజ్ అండి. దానికోసం పావు కప్ మైదాని తీసుకుంటున్నాను. పావు కప్ మైదాలో బేకింగ్ సోడా పావు టీ స్పూన్లో హాఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అండి, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. దాని తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే సరిపోతుంది రెసిపీకి. వీటన్నిటిని జల్లెడ పెట్టుకోవాలండి. జల్లెడ మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలి. జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ రెసిపీ మనం బెంటో కేక్స్ చేయడానికి కూడా యూజ్ చేయవచ్చండి. ఇది కరెక్ట్గా పావు కేజీ కేక్ అదని తయారవుతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఎగ్ మాత్రం కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కేక్ చేయడానికి 2 గంటల ముందే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలండి. ఎగ్ని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తామో అంత బాగా మన కేక్ అనేది స్పాంజీగా తయారవుతుంది. దానికోసం కంపల్సరీగా బీటర్ అనేది యూజ్ చేయాలండి. నేను బీటర్ని ఒక 10 సెకండ్స్ వరకు ఆపుతా మధ్యలో బీట్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది చిన్న కంపెనీది కాబట్టి ఇంకా అది కంటిన్యూస్గా రన్ చేస్తే ఆ బీటర్ అనేది పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను మధ్యలో ఆపుతూ నేను ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకుంటానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్పాంజ్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుందండి. నేను ఇక్కడ వీడియో చాలా లెంతీ అవుతుందని చెప్పి కట్ చేశానండి. ఇక్కడ ఒక ఎగ్ని మాత్రమే తీసుకొని బీట్ చేస్తే ఇలా చాలా ఫోమీగా లైట్ క్రీమ్ కలర్లోకి వస్తుందండి. అంతవరకు మనం ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఇలాగ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో అంత బాగా మన కేక్ అనేది స్పాంజీగా వస్తుందని చెప్పాం కదండి. ఇంకో మెయిన్ స్టెప్ ఏంటంటే బేకింగ్లో షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం షుగర్ పౌడర్ కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పావు కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నానండి. సేమ్ మనం మైదా ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతో షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ పావు కప్పు షుగర్ పౌడర్ నేను 3 టైమ్స్గా యాడ్ చేశానండి. 3 టైమ్స్ ప్రతిసారి ఏంటంటే ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఒక 50 సెకండ్స్ వరకు కంటిన్యూస్గా దాన్ని మిక్స్ చేయాలండి. అంటే షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలి. అలాగా 3 టైమ్స్గా చేశాను. 3 టైమ్స్ కూడా ఏంటంటే షుగర్ పౌడర్ అంతా కరిగిపోయేంత వరకు మనం బీటర్ని రన్ చేయాలి. మనం వేసుకున్న షుగర్ పౌడర్ బాగా కరగకపోతే ఏమవుతుందంటే మన కేక్ అనేది బేక్ అయిపోతుందండి. దాని పైన లేయర్ చల్లారిన తర్వాత దాని పైన లేయర్ మాత్రం టచ్ చేస్తే చాలా తడిగా ఉంటుందండి. ఇలా ఎందుకు అవుతుందంటే మనం వేసుకున్న షుగర్ పౌడర్ ఎప్పుడైతే మనం సరిగ్గా బీట్ చేసుకోమో అప్పుడు మన లేయర్ అనేది అలా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఎక్కువసేపు మనం బీట్ చేసుకుంటే షుగర్ పౌడర్ కరిగేంత వరకు మనకు ఆ ప్రాబ్లం అనేది రాదండి. నేను ఇక్కడ దగ్గర 4 మినిట్స్ వరకు దీన్ని బాగా బీట్ చేసుకున్నానండి. అంటే షుగర్ పౌడర్ వేసిన తర్వాత కూడా 4 మినిట్స్ వరకు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఇది నార్మల్ మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్. ఇప్పుడు దాంట్లోకి చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే మీరు నార్మల్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుందండి. ఆయిల్ అండ్ ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా 20 సెకండ్స్ వరకు బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా జల్లెడ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నానండి. అవి కూడా ఒక్కసారిగా యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే నేను బీటర్ని ఆన్ చేయలేదండి. ఆన్ చేయకుండానే మామూలుగానే కలుపుతున్నాను. అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను. మీ దగ్గర సిలికాన్ స్పాచులా ఉంటే దాంతో మీరు హ్యాపీగా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాగో బీటర్తోనే చేశాను కాబట్టి ఇంకా దాంతోనే నేను కలిపేసుకుంటున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే వన్స్ మన ఎగ్ బీట్ చేస్తున్నప్పుడు షుగర్ పౌడర్ వేసినప్పుడు మాత్రమే మనము
ఈ బ్యాటర్‌ని అంటే ఈ మిక్స్చర్‌ని ఎక్కువసేపు బీట్ చేసుకుంటామండి. ఒక్కసారి మనం ఇది కలిపేసుకున్నామంటే డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్‌ని ఎక్కువసేపు బీట్ చేయకూడదండి. ఎక్కువసేపు పెట్టకూడదు కూడా. అంటే ఇది మనం ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడే ముందుగానే మన అవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. నేనిక్కడ ఓటీజీలో బేక్ చేస్తున్నానండి ఈ కేక్‌ని. కాబట్టి ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా గానీ మనం మిక్సింగ్ ప్రాసెస్ అంతా 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతదండి. దానికని ముందుగానే మనం ఓటీజీని ఆన్ చేసుకొని, ఇంకా మనం మౌల్డ్‌ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ మౌల్డ్ కూడా రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి. యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడాను రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని నేను మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ముందుగానే నేను 3 ఇంచ్ టిన్ తీసుకొని దాన్ని ఆయిల్ అప్లై చేసి మైదాని డస్ట్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు కూడా బటర్ పేపర్ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. ఎప్పుడు చేసినా గానీ ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేయొచ్చు. బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని గట్టిగా ట్యాప్ చేయాలండి. బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం ఒకసారిగా 2-3 టైమ్స్ అలాగా మనం దీన్ని ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకోవడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పైకొచ్చేస్తాయి. ఇప్పుడు దీనిని నేను ఓటీజీలోకి పెట్టేస్తున్నానండి. 180 డిగ్రీస్ దగ్గర 2 రాడ్స్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిని 25-30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అనేది బేక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనిని తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసి చూపిస్తాను. కేక్ అయితే కూల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనిని డీమౌల్డ్ చేస్తున్నాను. చూసారా చాలా ఈజీగా అయితే కేక్ బయటకు వచ్చేస్తదండి. బటర్ పేపర్ కూడా అవసరం లేదు. నేను మామూలుగానే ఇలానే చేస్తాను. బటర్ పేపర్ ఇప్పటిదాకా అసలు యూజ్ చేయలేదు. చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్. సేమ్ రెసిపీ మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా స్పాంజీగా వస్తది. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కేక్. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడైతే దీనిని లేయర్‌గా కట్ చేసుకుంటున్నానండి. 3 లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 లేయర్స్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే నేను మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.